వరంగల్ నుంచి వచ్చేసారనమాట సమీర్ అండ్ ఫరీద్. సడన్ గా కెమెరా పక్కన కూర్చోడానికి నా కాంటాక్ట్ మొత్తం ఇటేస్తుంది. एक्चुअली मैं इंस्टाग्राम में देख के आपके स्टोर. अच्छा, इंस्टाग्राम से देख के आए तो हमारी तरफ से आपको ये ब्लूटूथ के एयरपॉड फ्री है. एक्चुअली वो वीडियो मैं 10 लोगों को शेयर भी करा. ओ थैंक यू सो मच. 10 लोगों को शेयर भी करें आप. ये आपको वायर के ईयरफोन्स भी फ्री. एक्चुअली क्या है, मैं स्टोरी भी डाला. अच्छा, स्टोरी भी डाले. थैंक यू सो मच. ये लीजिए आपको मोबाइल का पाउच. एक्चुअली क्या है, चल बहुत हो गया, आप कुछ निकल. थैंक यू सो मच. और ये गाड़ी में एरोप्लेन की इंजन ऑयल डालो. वरंगल में बटन दबाए समझो 5 मिनट में हैदराबाद में रहना गाड़ी. हाँ, ये गाड़ी में मिनी फ्रिज सेट कर दो. क्या है बोले तो ट्रैवलिंग में थोड़ा मुश्किल हो रहा ठंडा पानी के वास्ते. ठंडा पानी మేము ఓన్లీ రీల్స్ చేస్తాం, కామెడీ చేస్తాం, నవ్వుకుంటూ ఉంటాం, కెమెరాలు పట్టుకొని తిరుగుతాం, మస్తు కూర్చుంటాం, మస్తు ఎంజాయ్ చేస్తాం అన్నట్టు తెలుసు. దాని లోపల కూడా ఉంటది. ఇక మాకు సపరేట్ బాధలు ఉంటాయి, అవి ఉంటాయి. కానీ మీ వెనకాల ఉన్నటువంటి ఎమోషన్, నేను ఐ థింక్ సెకండ్ క్లాస్ అనుకుంటా మా డాడీ చనిపోయాడు. సెకండ్ క్లాస్ లో సో మా మదర్ ఫైటర్, మా మమ్మీ ఫైట్ చేసేది ప్రపంచంతో. ఎప్పుడైనా సరే మమ్మీ ఎందుకు అక్కడ పోవడం అవసరం, అరే నీకు ఏం లేనప్పుడు ఎవరైతే హెల్ప్ చేసిందో వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలి అని. ప్రతి ఒక్కరు అందరి ముందు మీరు ఇంత నవ్విస్తూ ఉన్నారు. ఏంటంటే వరంగల్ ని ముట్టుకుంటే టాలెంట్ కనబడుతుంది మీరు. అది బయటికి రావడానికి కష్టం. ఎప్పుడైతే బయటకు వస్తుందో ఇక ఫ్లో ఆగదు అనుకుంటా నాకు తెలిసిన. కూర్చొని నా జీవితంలో నా దరిద్రం ఏందో కానీ 10th క్లాస్ నుంచి ఇప్పటిదాకా నా రూల్ నుంచి ఫస్ట్ బెంచ్ స్టార్ట్ అయింది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కాదు, వాళ్ళు రాగానే ఏదో డిగ్నిటీగా మెయింటైన్ చేయాలని హెయిర్ ఇట్లా చేస్తూ ఉంటాం, కొంచెం స్మైల్ మరి చేస్తూ ఇప్పటి వరకు నేను మీ ముందున్న మీరేంటి హెయిర్ సెట్ చేసుకోవాలా? నేను చేసుకున్నా అయితే మీ ఇద్దరులో ఎవరికైనా లవ్ అఫేర్స్ ఉన్నాయా? ఏం కాలేదు. ఆ లింక్ నా వాట్సాప్ గ్రూప్ లో వేస్తా. వీడియో చూసినారంటే చూసినారా మస్తు చేసింది కదా అమ్మాయి యాక్టింగ్. అరే నన్ను చూడరా. మా విషయాలన్నీ ఆడియన్స్ దాకా పంపించి సమీర్ గారు మీరు ఫరీద్ మాట్లాడివ్వండి. ఓ ఫ్రెండ్లీ అయిపోయిండు. మమ్మీ ఇన్నోసెంట్, ఏం తెలియదు, నేనే హీరో, నేనే విలన్. నువ్వు చెప్తుంటే పక్క నుంచి ఫరీద్ ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? చేసేటోడు ఉండాలి, ఇంకా అన్నిటోడు ఉండాలి. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ఇవాళ ఎందుకు ఇంత అందంగా ఉన్నావు నువ్వు? అరే ఆ నవ్వు చూసినావా? అరే కింద ముత్యాలు రాలుతానే చూడు కింద. ఏర్కో మా ఫ్రెండ్ గారు యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ ఉండే, సెకండ్ ఫ్లోర్ వేసిండు మా డాడీ. మా ఫ్రెండ్ కూడా వచ్చిండు. మా డాడీ వాళ్ళు సేమ్ రామ్ చరణ్ లెక్కుంటామని రామ్ చరణ్ మూవీస్ చూసిన రాత్రంతా చూసావా? థ్యాంక్ యూ సో మచ్. పోతే నీకన్నా అయినని బాగున్నాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ యాంకర్ రవిక. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్లు ఎవరో తెలుసా? నార్మల్గా అయితే వాళ్ళు హిందీలో రీల్స్ చేస్తూ ఉంటారు, హిందీలో వీడియోస్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా మన తెలుగు వాళ్ళని అట్టే ఆకర్షించేసుకున్నారు అని అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు కదా నేను ఎవరిని తీసుకొచ్చానో. వరంగల్ నుంచి వచ్చేసారనమాట సమీర్ అండ్ ఫరీద్. ఓ అర్థమైంది కదా ఎవరు వచ్చారని. ఎస్, అవును, పేర్లు చూస్తే ఇలా ఉన్నాయి కదా, మరి మనం ఎందుకు ఇలా తెలుగు ఆడియన్స్ హిందీ వాటికి కూడా కనెక్ట్ అయిపోతున్నామని, మరి తెలుగు కూడా చేయమని అడగాలి కదా. అందుకని మాట్లాడేద్దామా? వాళ్ళిద్దరి గురించి చాలా బోల్డ్ విషయాలు ఉన్నాయి, తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? జస్ట్ యావరేజ్. నేనైతే సూపర్. జస్ట్ యావరేజ్ అంటే మీరు చేసే కంటెంట్ బట్టి పాపం అలా ఫీల్ అవుతున్నట్టున్నారు. అట్లా కాదు, నేను కూడా మెట్లెక్కేదాకా యావరేజ్. ఎప్పుడైతే మీరు వచ్చి హాయ్ అని చెప్పారో అప్పుడు సూపర్.
స్టార్ట్ చేస్తారా? ఓకే, సో చాలా చక్కగా నవ్వుతూ ఉన్న మీరు ఎందుకు ఇలా బాధాకరమైన వీడియోలు చేసి మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు? అట్లా ముద్ర వేయకండి, బాధ అని కాదు, బాధ అని కాదు, మేము కామెడీ వీడియోస్ కూడా చేస్తాం. ఓకే, బాధ ఇంతమంది ప్రపంచంలో ఇంతమంది బాధపడతారని నేను వీడియోస్ చేసినాకనే అర్థమైంది. అది ఎవడే హ్యాపీగా లేడు ప్రపంచంలో, అందరూ బాధపడుతూనే ఉంటారు. సో నేను చేసిన తర్వాత ఇంతమంది స్టేటస్ పెడుతుంటే ఇంతమంది బాధపడేది ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా మనం నా వీడియోస్ చేసి చూపిద్దాం, ఇంకా బాధ పెట్టిద్దాం. బాధపడే వాళ్ళని ఇంకా బాధపడండి, నా వీడియోస్ తీసి స్టేటస్ పెట్టుకోవడం చేశారా? ఇప్పుడు ఎలా ఉందంటే మనం వాట్సాప్ స్టేటస్ యాడ్ పెడితే మామ ఏమైందో నడుతలేరు, మామ సెండ్ అంటారు, అయిపోయింది పబ్లిక్. అలా కాదు కానీ వాళ్ళకి కనెక్ట్ కావాలి. ఎండ్ ఆఫ్ ద డే మన కాంటెంట్ ఏదైనా ఉంటే వాళ్ళ రిలేటెడ్, వాళ్ళ సిచ్యువేషన్లో ఏదైనా అయిందో అదే సిచ్యువేషన్ మేము రిలేటబుల్గా ఆలోచించి ఒక 4-5 సేమ్ అయిందా అలాంటివి తీసి చేస్తాం. చేసినప్పుడు తొందరగా కనెక్ట్ అవుతుంది. సో అన్ని బోల్డ్ వీడియోస్ చేశారు కదా మీరు మీ టీం అంతా కలిసి, కానీ ఆ బోల్డ్ విషయాల్లో ఏదన్నా కనెక్ట్ అయితేనే చేస్తామన్నారు కదా, అన్ని కనెక్ట్ అయ్యాయా మీకు? కనెక్ట్ అయితే చేస్తాం యాక్చువల్లీ, ఇమాజినరీ చాలా కనెక్ట్. సో అయితే ఇందులో మీది బాగా ఫస్ట్ ఎక్కువ రీల్ వెళ్ళిన వీడియో ఉంది కదా, సో దాని కింద కామెంట్స్ చూసుకుంటే అన్నా నువ్వేం ఫీల్ అవ్వకన్నా, నీకు అంత మంచి జరుగుతుంది అంటే నిజంగానే మీ లైఫ్లో జరిగిందా? యాక్చువల్లీ చాలా వీడియో వైరల్ అయిన వీడియో నాది ఫస్ట్ హిందీ వీడియో. అది మొత్తం నార్త్ ఇండియా మొత్తం ఇండియా మొత్తంలో నేనే ఒప్పుకుంటలేను ఫస్ట్ దిన్. అదే నా వీడియో అక్కడ పోయిందా అని నేనే ఒప్పుకుంటలేను, ఎందుకంటే అందరు చెప్తాను అరే నీ వీడియో ఇండియా మొత్తం తిరుగుతుందిరా అంటే, ఏ వీడియో? డైరీ మిల్క్ హోతే పోత్ యమ్మీ క్యా తుమ్ బంతే మేరే బచ్చోం కి యమ్మీ అని ఒక వీడియో చేసిన. నార్త్ మొత్తం తిరిగింది, నార్త్ మొత్తం మంచి క్రియేటర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిండ్రు. చూసినాక వీళ్ళ వీడియోస్ నేను చూస్తుంటే నా వాయిస్తో వీళ్ళు చేసిండ్రు, కొంచెం ఖుషి అనిపించింది, చలో ఏదో పోతుంది. దాని కింద కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఉంటాయి, ఏడైనా ఉంటుంది, కాకపోతే పాజిటివ్ ఎక్కువ ఉంటుంది. చూసినా నవ్వుకున్నా. అక్కడ కొంచెం మంది అమ్మాయిలు నేనే దాన్ని పిల్లలకు మమ్మీ అని కామెంట్లు చేసిండ్రు. అది ఇక అప్పుడు కొంచెం చూసి ఒక 2 సార్లు నవ్వుకుంటాం, తర్వాత లైట్ తీసుకుంటాం, మెసేజ్ అయితే చేయం కదా. అట్లా తెలుగులో కూడా ఒకటి అయింది. తెలుగులో అన్న ఏడవకన్నా, అన్న అందరు అమ్మాయిలు తింటే అన్న ఫీల్ కాకన్నా, అన్న నీకు లవ్ అవసరమా అన్న నువ్వు ఇటువంటి వీడియోలు చేయకన్నా, చాలా పాజిటివ్ ఉంటాయి, కాబట్టి కొన్ని కామెంట్స్ నవ్వొస్తాయి. ఓకే, మంచి చేస్తారు. సో మీ స్టోరీ గురించి తెలుసుకుంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, మీరు ఇలా వీడియోస్ చేస్తున్నారు కదా, ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు కూడా ఓకేనా మీరు ఇలా చేయటం? ఫాదర్ లేరు, మదరే ఉన్నారు. సో 100% సపోర్ట్ ఇవ్వాలి ఫ్యామిలీకి, ముగ్గురం కొడుకునే. సో మా పెద్దనే ఫస్ట్ సెటిల్ అయిపోయాడు, చాలా తక్కువ జీతంతోనే సెటిల్ అయ్యిండు. తర్వాత మీ డాడీ అప్పులు కానీ అవి తీర్చేసిండు. తర్వాత నేను వెళ్ళిన 21 ఆ టైంలో నేను దుబాయ్ వెళ్ళిన, 21 ఏజ్లో నేను దుబాయ్కి వెళ్ళిన. వర్కౌట్ కాలేదు, వచ్చేసా. తర్వాత మళ్ళీ నా మధ్య నడిపన్నాయని పంపించేసిన, వాళ్ళిద్దరు అక్కడ సెటిల్ అయిపోయారు. తర్వాత నేను ఇండిగోలో జాబ్ చేసా, 2 years ఇండిగోలో జాబ్ చేసిన తర్వాత నడుము నొప్పి వచ్చింది నాకు. ఈ వయసులో నడుము నొప్పి ఏంద్రా నాయన అని అన్నయ్య వదిలేస్తా అని చెప్తే వదిలేమన్నాడు, నీ ఇష్టం రా అన్నాడు. దుబాయ్ వస్తా అంటే మళ్ళీ వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జాబ్ వర్కౌట్ అయింది, మళ్ళీ వెళ్ళిన. అక్కడ జాబ్ వర్కౌట్ అయింది, డేటా అనలిస్ట్ సంథింగ్ ఉండేది. అది 1 month అవుతుంది, శాలరీ వస్తుంది, 1 day అయితే శాలరీ వస్తుంది, నియర్లీ 80,000 చేతిలో పడేటి. ఆ రోజు పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పారు అక్కడ దుబాయ్లో. సో ఏంటంటే వాళ్ళు విజిట్ మీద చేపిస్తున్నారు వర్క్. యాక్చువల్ అక్కడికి వెళ్తే మనకు వీసా ఇవ్వాలి పర్మనెంట్, వాళ్ళు విజిట్ మీద చేపిస్తున్నారు. అన్నయ్య ఫోన్ చేస్తాను, అన్నయ్య పాస్పోర్ట్ ఏమంటున్నారు అంటే, ఆ కంపెనీ ఓకే అనిపిస్తలేదురా నాకు, వచ్చేసి అన్నారు. అట్లనే లేచి ఐడి కార్డ్ పక్కన పెట్టి వచ్చేసి అన్నయ్యని కలిసిన తర్వాత మా చిన్నత్త ఆ టైంలో మా ఫ్యామిలీ అక్కడే ఉండే, మమ్మీ వాళ్ళు అక్కడికి వచ్చారు అన్నట్టు ఒక 3 months కోసం విజిట్. మా చిన్నత్త చనిపోయింది అప్పుడు, చాలా చిన్న ఏజ్లో మా చిన్నత్త చనిపోయింది. డాడీ వల్ల చిన్న చెల్లి చనిపోయింది. అక్కడ అందరు ఏడుస్తున్నారు, దుబాయ్లో వీడియో కాల్ చేసి ఏడుస్తున్నారు. నాకు ఒకటి అనిపించింది అక్కడ, ఇది ఏంద్రా ఇక్కడ మనిషి చనిపోతే పోలేకపోతున్నాం ఏంద్రా మనోళ్ళు అని. ఆ టైంలో నేను ఫిక్స్ అయింది ఏంటంటే, లేదు మమ్మీని తీసుకొని ఇండియా వెళ్ళిపోతా అని మా అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య వెళ్ళిపోతా అంటే నీ లైఫ్ నీ ఇష్టం అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ చేస్తా అని చెప్పి, యాక్చువల్గా ఎస్ఐ ట్రైనింగ్ చేస్తాను వచ్చా. ఎస్ఐ అయింది. ఆ మధ్యలో సమీర్ కలిసిండు. సమీర్ బావరే సాంగ్ రిలీజ్ అయింది. ఆ రోజు కలిసినాం, ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ కలిసినాం. ఆ రోజు బావరే సాంగ్ రిలీజ్ అయింది. కలిసిన తర్వాత అన్నీ వచ్చేసే వీడియో చేద్దామంటే వెళ్ళిపోయినా. అప్పుడు ఎస్ఐ గురించి కొంచెం ప్రెజర్ స్టార్ట్ అయింది ఇంట్లో మమ్మీది.
చేస్తా అన్నావుగా కానీ అంటే ఉంటది కదా 25, 26లో ఏం చేస్తున్నావు అని చేస్తుంటే ఒక వెబ్ సిరీస్ ఆప్షన్ వచ్చింది. అప్పుడే తమిళ్తో జాయిన్ అయిన ఒక 5 monthsలో నాకు వెబ్ సిరీస్ ఛాన్స్ వచ్చింది. అరే వెబ్ సిరీస్ కదా ఎట్లా అని అనుకునే టైంలో ఏదో ఒకటి రాసేద్దాంలే అనుకున్నా, చదవలే. అందులో ఎస్ఐ క్వాలిఫై అయినా, కానిస్టేబుల్ క్వాలిఫై అయినా. ఇదేంటో మళ్ళీ మంచి మార్క్స్ వచ్చినాయి. చేయొద్దనుండదు లోపల, ఇక్కడ క్వాలిఫై అయితే నేను అక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ. అది చేస్తే అప్పుడు ఇంకేంది పాస్ అయిపోయినావు కదా, ఇంకా ఫిజికల్ చేసేపో అంటే ఇక మార్నింగ్ లేవడం, గ్రౌండ్ పోవడం, ఏంద్రనైనా. ఇప్పుడు నేను ఇక్కడ డేట్స్ ఇచ్చున్నా కదా వెబ్ సిరీస్ కి, అదే మెల్లిగా మార్నింగ్ పోవడం, వచ్చినట్టు చేయడం. ఈవెంట్స్ రోజు పోయినా 3rd round లో కింద పడిపోయినట్టు చేసిన. అంటే అంత 4th round ఉరకగలుగుతా, కానీ ఎందుకు ఇక్కడ స్టక్ అయిపోతే మళ్ళీ అదంతా చేసింది ఎందుకు, ప్యాషన్ కోసం కదా వదిలేసా. అది అయిపోయింది. ఎంతో మంది జాబ్ కోసం పాపం వాళ్ళంతా ఆరాట పడుతుంది. అందుకే నేను అడ్డు రాలే వాళ్ళకి. ఫస్ట్ థింగ్ ఈయన జాబ్ పోవడానికి కారణం అయితే నేను కాదు, సమీరే దీనికి మొత్తం కారణం. మధ్యలో పరిచయం అయ్యి మొత్తం పరిధిని అసలు డిస్టర్బ్ చేసాడు కదా. పరిచయం అయినా కాకపోతే నేను కూడా ఎంకరేజ్ చేసిన, ఇది సైడ్ బిజినెస్ పెట్టుకో, నువ్వు ఫస్ట్ నువ్వు ఉరుకు, ఇది చాలా మందికి రాదు. ఊరుకు అంటేనే లాగుతున్నాడు వెనకాల నుంచి. వద్దు కూడా నేను ఎస్ఐ కావాలి, పోలీస్ కావాలని ఉండే, కానీ మనతో కాదు అది. 100 meters కాదు, 100 meters కూడా ఉరకలేను. నాకు ఇదంతా నేను ఒక ఫీల్డ్ లో పోతున్నా అని. మా డాడీ ఉన్నాడు, మంచి స్ట్రిక్ట్ డాడీ ఒకప్పుడు, కానీ ఇప్పుడు చాలా ఫ్రెండ్లీ డాడీ. మమ్మీ మీరు అలా మార్చేసారా? లేదు, అది ఏజ్ బట్టి డాడీస్ అనేది క్యారెక్టర్ చేంజ్ అవుతా ఉంటది. ఫస్ట్ స్ట్రిక్ట్ డాడీ, తర్వాత ఏజ్ బట్టి ఫ్రెండ్లీ డాడీ అయిపోయిండు. ఇప్పుడు ఏదైనా నేను ఓపెన్ గా చెప్పగలిగే అంత ఫ్రెండ్లీ అయిపోయిండు. మమ్మీ ఇన్నోసెంట్, ఏం తెలియదు, నేనే హీరో, నేనే విలన్, యూట్యూబ్ లో నేను ఒక్కనే పని చేస్తానా, ఎవరు చెప్తలేరు మా మమ్మీ దృష్టిలో, నేనే యాక్టర్. నువ్వు చెప్తుంటే పక్క నుంచి వరేది ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా, నా టాపిక్ అంతా లాగేసుకుని నువ్వే చెప్తున్నావు కదా. పర్టికులర్ ఉంటాం, ఎట్లాంటి పర్టికులర్ ఉంటే ఎలాంటి దాంట్లో నన్ను మాట్లాడినివ్వు, ఆ ఎక్స్ప్రెషన్ అదే. సో అట్లా తమ్ముడు ఒకడు ఉన్నాడు సమాధాని, ఇప్పుడు ఇప్పుడు కూడా చూసారా మీరు పరేజ్కి ఇవ్వట్లేదు అవకాశం. మాట్లాడు భయ్, నువ్వు మాట్లాడు. బొమ్మరిల్లులో నాన్న చేయి పట్టుకుని ఇప్పటికీ నా చేయి మీ చేతిలోనే ఉందన్నట్టు. చేసిన వచ్చిన తర్వాత అన్నయ్య కూడా చేసుకోరా మరి, ప్యాషన్ ఇది ఉంటే చేసుకో. చాలా మంది అన్నారు, మాకు చిన్నప్పటి నుంచి గార్డియన్ పెద్ద మామయ్య ఉంటాయి, ఆయన కూడా చాలా వద్దు ఇవి మనకు కాదు, మనకు ఎందుకురా ఇవి ఉంటాయి కదా కొన్ని, నాతో కాదు మమ్మీతో వాడు ఏం చేస్తాడు ఫ్యూచర్ లా అనేసి. మమ్మీ దానికి అరే మామయ్య ఎట్లా ఫీల్ అవుతున్నాను. కానీ అన్నయ్య పక్కన కూర్చొని ప్రతిసారి ఏ టైంలో అయినా సరే వాడు చేస్తుండు కదా ఏదో ఒకటి వాడిని మోటివేట్ చేద్దాం అనేది మా పెద్దన్నయ్య, గాడ్ గిఫ్టెడ్ బ్రదర్. నడపన్నయ్య కూడా ఇలా సపోర్టివ్, బట్ చాలా సపోర్ట్ పెద్దన్నయ్య. కానీ వీళ్ళ అన్నయ్యని చూడంగానే ఆటోమేటిక్ రెస్పెక్ట్ వస్తుంది, ఆటోమేటిక్ చేయలేస్తుంది అస్సలాము అలైకుం అని. ఎందుకంటే చాలా తక్కువ ఏజ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకునే చూడంగానే ఫ్యామిలీ కోసం ఎంతో దూరం పోయి మస్తు చేస్తా ఉంటారు. ఆ ఏజ్ లో వెళ్ళి చాలా తక్కువ శాలరీ 30,000కి వెళ్ళిండు 2011 or 12. అంటే కంపేరింగ్ టు దుబాయ్ లో 30,000 చాలా తక్కువ. ఈ జర్నీలో నాకు ఇంకో మంచి ఫ్రెండ్ దొరికింది, చాలా మంచి ఫ్రెండ్ యాజ్ ఎ బ్రదర్, డార్లింగ్ బ్రదర్, సోను షానవాజ్ అని. చాలా మంచి బ్రదర్ దొరికింది. ఆయనే మా అన్నయ్య ఎంత సపోర్టివో అంత సపోర్టివ్ ఈయన కూడా. ఇది చేయి ఫరీద్, నువ్వు ఇది చేయి, ఇట్లా చేయి, యాక్టింగ్ ఇట్లా చేయి, ఇట్లా చేయి. ప్రతిసారి అంటే ఎవ్రీ డే కలుస్తాం 100%. చేసేటోడు ఉండాలి, ఇంకా తన్నేటోడు ఉండాలి. ఎప్పుడు కూడా నవ్వుకుంటా ఎంకరేజ్ చేస్తే మనం అక్కడే ఆగిపోతాం. తన్నేటోడు ఉండాలి, తిట్టేటోడు ఉండాలి, కొంచెం ముందుకు పోతాం అట్లనే. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ఒక వెబ్ సిరీస్ చేసినాం. వెబ్ సిరీస్ ఒకటి ఐ థింక్ రంజాన్ తర్వాత రిలీజ్ అవుతుంది ఓటీటీ. పెద్ద వెబ్ సిరీస్ అది మంచి బస్ క్రియేట్ చేస్తుంది. అదైతే చేయాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు. ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు ఎంబీఏ ప్రజెంట్ మెహదీపట్నంలో కాలేజ్ ఉంది, అక్కడ చేస్తున్నా. వరంగల్ నుంచి ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి వస్తా, ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోతా ఎవ్రీ సెమ్.
అట్లనే చదువుకుంటారా లేదా ఓన్లీ రాసి వెళ్ళిపోతారా? యాక్చువల్లీ ఒక 10 days ముందే వస్తాను నేను ఎగ్జామ్స్ కి. ఓహో, ఇప్పటి వరకు మాకు తెలియని విషయం ఏంటో తెలుసా సమీర్? 10 days కి ముందు మాత్రమే చదవాలి అని, ఆ తర్వాత చదివిన బుర్రకెక్కదు అని సమీర్ చెప్పారన్నమాట. 10 days ముందు వచ్చి కూడా నేను ఏం చేయ, ఒక రోజు ముందు చదువుతా ఎంతైనా. మరి ఎందుకు 10 days ముందు వస్తారు? ఇట్లా కొంచెం తెలవాలి కదా, 10 days ముందుగా చదువుకుంటాను వీడు అని. యాక్చువల్లీ తెలిసిపోయింది అంకుల్, చూడండి. యాక్చువల్లీ అది వచ్చేసి ఇక్కడ పనులు ఉంటాయి కదా, యాక్చువల్లీ రూమ్ ఉంది ఇక్కడ. రూమ్ ఉంటే ఏంటిదంటే మనం ఎప్పుడైనా రావచ్చు, ఏ ఆడిషన్ కైనా పోవచ్చు, వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఇది కదా మీరు చెప్పాల్సింది, ఏ ఆడిషన్ కన్నా వెళ్ళొచ్చు, అందుకనే ముందు వస్తున్న 10 రోజుల ముందు అని. కాకపోతే ఇక్కడ వరంగల్ నుంచి వెళ్ళి ఒక బౌండరీ అనే ఏరియా, అంటే ఒక బౌండరీలో బతికిన ఇన్ని రోజులు వరంగల్లోనే ఉండాలా అన్నట్టు అనిపించింది. కాకపోతే వరంగల్ నుంచి బయటకు వచ్చినాక చాలా ఉన్నది దునియా. హైదరాబాద్ లో ఒక్కొక్కడు ఎంత కష్టపడతాడు. ఆడ ఫుడ్, మా రూమ్ లో అన్నం వండుకుంటా అంటే మా మమ్మీ గుర్తుకొచ్చేది. అన్నం వేసి ఇచ్చినా కూడా నేను తినకపోదు, ఈ కూర వద్దు ఆ కూర వద్దు అనేది. తల్లి విలువ ఇప్పుడు తెలిసింది. పచ్చడి వేసుకొని తిన్నా కూడా మంచి అనిపిస్తుంది. ఈడ ఇంట్లో చికెన్ ఉన్నా కూడా మంచి అనిపించలేదు. ఆ మసాలా తక్కువైంది, ఉప్పు తక్కువైంది అంటా ఉంటాం, అంతేనా? ఊడుస్తా అంటే బట్టలు ఉతుకుతా అని అనిపించేది. మా 4 బట్టలు ఉతుకోగానే నడుము నొత్తాంది. మా మమ్మీ అన్ని బట్టలు ఎట్లా ఉతుకుతాంది అన్నట్టు ఫీలింగ్. ఆంటీ గారు చూసారా, మీ వాల్యూ అర్థమైంది మీ అబ్బాయికి. సూపర్ ఉమెన్ మా మమ్మీ అయితే. మామూలు కాదు, నేను మా మమ్మీ అని కాదు, అందరు ముందు సూపర్ ఉమెనే. ఇంట్లో వాళ్ళ ఇంట్లో మంచిగా చూసుకుంటేనే మనం బయట కరెక్ట్ గా ఉండగలం. ఇంట్లో వాళ్ళు లేరనుకో, బయట ఉన్న టెన్షన్ తో మళ్ళీ టీవీ అన్నం వండుకోవాలి, వండుకోవాలి, ఇది చేయాలి అది చేయాలి. ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు అనుకో, మమ్మీ అన్ని వచ్చేదాకా అన్ని రెడీ చేస్తుంది, కూర్చొని అన్నం తినిపిస్తుంది. అందరు వాళ్ళ మమ్మీ కూడా కొంచెం ఇంట్లో మంచిగా ఉంటే బయట టెన్షన్ ఫ్రీ ఉంటాం, మనం మంచిగా మన పని మనం చేసుకోవచ్చు. సో అట్లా అయితే మరి మొత్తానికి ఈ ఫీల్డ్ లోకి వచ్చేసారు కదా, నేను మరి ఇంట్లో ఫినాన్షియల్ గా ఇలా సపోర్ట్ ఇదంతా ఎలా ఉంటుంది? ఏమి అనట్లేదా మిమ్మల్ని ఇంట్లో? అంటారు, ఎందుకన్నారు కానీ అంటే కొంచెం దులిపేసుకునే టైప్. ఒకటి నితిన్ ఫిలిం వచ్చింది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని, అందులో కూడా సేమ్ ఒక బ్రష్ పెట్టుకొని తిరుగుతాడు కదా, నార్మల్ గా సేమ్ అదే ప్రాసెస్. ముందే చెప్పుంటే 2 బ్రష్లు కొనుక్కొచ్చేదాన్ని. పెద్దన్నయ్య ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడానికి పెద్దన్నయ్య ఉన్నాడు, నడిపన్నయ్య కూడా హెల్ప్ చేస్తున్నాడు, ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. యాక్చువల్లీ నా ఫినాన్షియల్లీ కొంచెం ఓకే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కాబట్టి ప్రతిదీ కూడా ఖర్చు చేయకుండా కొంచెం సేవింగ్ చేయాలి. ఎందుకంటే రేపటి ఏమైనా ఎక్విప్మెంట్స్ కొనాలన్నా కూడా మన దగ్గర ఒక సేవింగ్స్ అనేది ఉండాలి. సో నేను ఖర్చు చేయాలి ఎక్కువ. నా ఖర్చు చూసుకోవాలంటే ఫస్ట్ మా డాడీ ఇస్తాడు. మా డాడీ దగ్గర కూడా ఒక లిమిట్ అయిపోయిందంటే మా పెద్దనాన్న ఉంటాడు, మా డాడీ వాళ్ళ పెద్దన్న చాలా సపోర్టివ్. మా పెద్దనాన్న అంటే సీరియస్ ఉంటాడు కాబట్టి ఫుల్ సపోర్ట్. బ్యాక్ అంటే వెనక నుంచి వెళ్ళి అరే వాడు ఏదో ఒకటి చేయాలా అన్నట్టు ఫుల్ సపోర్ట్ చేస్తాడు పెద్దనాన్న. ఈ లిమిట్ అయిపోతే ఆ లిమిట్ దగ్గర పోతా. అక్కడ లిమిట్ అయిందనుకో, వాళ్ళ కొడుకు జావేద్ అని ఉంటాడు హైదరాబాద్లో, కుకట్పల్లిలో. అతను ఓన్ ఆఫీస్ ఉంది. అతను నా కజిన్ బ్రదర్ అయినా కూడా ఓన్ బ్రదర్ లెక్క ఫుల్ ఫ్రీడమ్. ఇంకోటి మా వదిన నా ఏజే, కాబట్టి తొందర పెళ్లి చేసుకున్నది. ఇక వాళ్ళిద్దరు నా సెకండ్ యంగెస్ట్ పేరెంట్స్. అంత మంచిగా చూసుకుంటారు. మా మమ్మీ డాడీ తర్వాత వాళ్ళు అంత మంచిగా చూసుకుంటారు. కజిన్స్ అయినా కూడా అక్కడ లిమిట్ అయిపోతే వదిన దగ్గర అడుగుతా. ఇట్లా ఒక 5,000 కావాలంటే అక్కడొకవే 5,000 జమ చేసుకుంటా. ఎక్కువ ఖర్చు చేయం, ఎలాంటి అలవాట్లు లేవు. సినిమా చూడాలి అంతే. సమీర్ సినిమా అంటున్నావు కదా, సో 70mm స్క్రీన్ లో కనిపించాలనేది నీ డ్రీమ్. నాకు డ్రీమ్. ఎప్పుడన్నా అది రీచ్ అవ్వడానికి వెళ్ళావా? ఒక్కసారి కనిపించిన. ఎందుకంటే వరంగల్లో ఒక ఫర్నిచర్ ఉంది, ఆ ఫర్నిచర్ వల్ల యాడ్ చేసిండ్రు వాళ్ళు, నన్ను పెట్టి యాడ్ చేసిండ్రు. అది ఓన్లీ యూట్యూబ్ లో వస్తుంది అనుకున్నా నేను. కాకపోతే నేను ఒక సినిమాకి పోయి చూస్తున్నా, ఇంటర్వ్యూలు రాగానే నా యాడ్ వచ్చింది. నేనేంది అమ్మ ఇంత పెద్దగా ఉన్నా, ఇంత స్క్రీన్ లో ఇంత మంచిగా కనిపిస్తున్నా అని. మా డాడీ ఒక సినిమాకి పోయిండు 300. ఆ సినిమా ఏంటి సినిమా అని కూడా తెలియదు, కాబట్టి యాడ్ చూడడానికి పోయిండు. 300 పెట్టి నా యాడ్ చూసి వచ్చిండు. ఇంటర్వ్యూలో వస్తుంది నా యాడ్. ఇంకోటి ఏంటిదంటే నాకు ఏమనిపించింది అంటే, అంత పెద్ద స్క్రీన్ లో చూసినా కూడా నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే అంత పెద్ద స్క్రీన్ లో కూడా నేను చిన్నగా కనిపిస్తాను, పెద్దగా కనిపించాలి అట్లా అనిపించింది. కాకపోతే మంచిగా ఉండే ఆ ఫీలింగ్. Jan 10th 2021 నా ఫస్ట్ పెద్ద స్క్రీన్. 2021 లో వెళ్ళిపోయావు అయితే. అది నా గుర్తుపెట్టుకున్న డేట్ అది. అయితే సమీర్, మీరు ఇందాక ఒక మాట చెప్పారు నాకు, ఎగ్జామ్ హాల్లో జరిగిన ఒక సంఘటన. ప్లీజ్ మీరు మాతో పాటు మీ ఆడియన్స్ కూడా పంచుకోరా? ఇది యూట్యూబర్ అయిన తర్వాత యాక్చువల్లీ యూట్యూబర్ మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కష్టం ఉన్నది, దాంట్లో కళ ఉన్నది, మంచి
చాలా మంచి ప్లాట్ఫామ్ నేర్చుకోవచ్చు. కాకపోతే యూట్యూబర్ అయితే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ అంటే మనకుంటూ మన టాలెంట్ చూపించుకోవచ్చు. ఇంకోటి మనం ఏ లెవెల్లో పనిచేస్తున్నామో అది అందరికి తెలుసుకోవచ్చు. పబ్లిక్ని వర్చువల్గా తొందర రీచ్ కావచ్చు. మనం ఏదైనా అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రీచ్ చేస్తారు. యూట్యూబ్ నుంచి మంచి కంటెంట్ అయితే వైరల్ చేస్తారు, మంచి ఫేమ్ ఇస్తారు, పైసలు వస్తాయి. ఇంట్లో కూడా కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మా వాడు పెద్ద స్క్రీన్ కాకపోయినా చిన్న ఫోన్లో స్క్రీన్ అయినా కనిపిస్తాడు మా వాడు అన్నట్టు వాళ్ళు కూడా ఖుషి అవుతారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యూట్యూబ్లో పెట్టుకుని చూస్తారు. వాళ్ళు సీరియల్ అంటారు, అరే సమీర్ సీరియల్ వస్తుంది అని. సీరియల్ కాదు వీడియో, వాళ్ళు అట్లా అంటారు. అట్లా కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ ఏం చేయలేము. ఫస్ట్ థింగ్ అందరితో పద్ధతిగా డిసిప్లిన్గా అసలు మన క్యారెక్టర్ ఏంటో అంత లోపల పెట్టుకొని కొంచెం నటించాలంటారా? నటించుడు కాదు కానీ రాదు. వాళ్ళని చూసిన తర్వాత, అంత అభిమానించిన వాళ్ళని చూసిన తర్వాత అది రాదు. ఫుల్ రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క సబ్స్క్రైబర్ నేను ఇక్కడ కూర్చున్నా ఫస్ట్ థింగ్. ఆడియన్స్ ఇస్ ఎవ్రీథింగ్. సో తర్వాత ఏంటిదంటే ఒకసారి ఎగ్జామ్లో కూర్చొని నా జీవితంలో నా దరిద్రం ఏందో కానీ 10th క్లాస్ నుంచి ఇప్పటిదాకా నా రూల్ నుంచి ఫస్ట్ బెంచ్ స్టార్ట్ అవుతుంది. నేను బయట చూసుకుంటా అట్లేం కాదు, ఎందుకో నా రూల్ నుంచి కట్ అవుతుంది. ఫస్ట్ నెక్స్ట్ రూమ్ నా రూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కూర్చున్నా రాస్తున్నా MBA ఎగ్జామ్ మొన్న. నా వీడియోస్ మా ఇన్విజిలేటర్ ప్లే చేసి చూస్తుంది. నేను నా చెవుకు వినిపిస్తుంది, నా వాయిసే కదా, చూద్దామా వద్దా అంటే వద్దొద్దు రాసుకుంటాం ఎందుకు. అదే తర్వాత వాళ్ళు చూసుకుంటారు కదా, రాసుకుంటా అంటే మేడం వచ్చి నువ్వేనా? నేనే చేస్తా వీడియోస్. మళ్ళీ ఎందుకు చదువుతాను? అరే ఎందుకు చదువుడేంది? చదువు ఈజ్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్, ప్రొఫెషన్ కూడా ఇంపార్టెంట్, ప్యాషన్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇంకోటి వస్తాడు. నేను మొన్న యాక్చువల్లీ ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి పోయినా ఆడ పోగానే అందరు గుర్తుపట్టారు, భయ్ చేస్తున్నావు కదా వీడియోస్ అదేంటే. అవును. ఒకడు వచ్చి నీకెంత భయ్ ఇంటర్వ్యూ యూట్యూబ్ లేదా భయ్, కాన్స్టెంట్ ఇన్కమ్ ఉండాలి. రేపు ఎవరైనా పిల్లల్ని ఇచ్చినా కూడా వీళ్ళు దాంట్లో ఏతానని యూట్యూబ్ అని చెప్పకుండా వీళ్ళు ఆ కంపెనీలో ఈ కంపెనీలో చేయాలి కదా. చేస్తుంటే ఒక ఇజ్జత్ ఉంటుంది లోకంలో, సొసైటీలో. అరే వాడు ఆ కంపెనీలో ఏతానని ఇజ్జత్ ఉంటుంది. నీకెందుకు భయ్ యూట్యూబ్ లేదా? కొనాలన్నా సరే, ఒక ఏమన్నా కొనాలన్నా సరే యూట్యూబ్ డబ్బులే కదా అంటే అది కారణం. మా ఫ్రెండ్ గారు యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ ఉండే, సెకండ్ ఫ్లోర్ వేసిండు మా డాడీ. మా ఫ్రెండ్ కూడా వచ్చిండు. మా డాడీ వాళ్ళు కాదు యాక్చువల్లీ అది చెప్పకపోతే నేను మర్చిపోతా. మా డాడీ హాల్లో కూర్చొని పేపర్ చదువుతాడు. మా ఫ్రెండ్ వచ్చి చాలా రోజుల తర్వాత వచ్చిండు, అక్కడ హైదరాబాద్లో ఉంటుంది. వచ్చి పైన బిల్డింగ్ వేసినావు కదా, అవును రా వేసిన, యూట్యూబ్ పైసలా అంటే అరే మా ఇల్లు అనుకో ఫీల్ అవుతాడు రా, మా అయ్య కష్టపడి ఒక్కొక్క రూపాయి ఇల్లు కట్టి అంత రావురా మామ. అది ఆ సీన్ తీసుకెళ్ళి మేము వీడియో చేసినాము. అది ఒక సీన్. మా డాడీ అంటే ఫీల్ అవుతాడు పాపం, నేను కష్టపడ్డా నాకు క్రెడిట్ అయినా రాదురా అన్నట్టు. అంటే ఎంత ఉంటుందా నిజంగానే యూట్యూబ్ లో మీకు వచ్చే ఇన్కమ్ అనేది తక్కువగా ఉంటుందా? యాక్చువల్లీ ఇన్కమ్ అనేది అందరు అనుకుంటారు మస్తు డాలర్లు వస్తానే నీకు. డాలర్ ఒకడు వస్తాడు షూటింగ్ చేస్తుంటే డైరెక్ట్ స్క్రీన్లోకి వచ్చేస్తాడు. అరే ఒక్క నిమిషం ఆగిపోయి షూటింగ్ నడుస్తుంది అంటే యూట్యూబా సినిమానా? యూట్యూబ్ డాలర్లు వస్తానే. అరే ఉత్తిగా రావు అంకుల్ డాలర్లు, కష్టపడేది వస్తాయి. ఎట్లా పంపిస్తారు? బ్యాంకులో వస్తాయి. డాలర్లు వస్తాయా పైసలు ఇండియన్ రూపీస్ వస్తాయా? అంకుల్ మీరు కొంచెం జరగండి, మేము షూటింగ్ చేసుకోవాలా, తర్వాత నేను మాట్లాడతా. ఎవరైనా షూటింగ్ లో ఫ్రీ ఉంటే పోయి అంకుల్ తో మాట్లాడండి, రావు పైసలు రావు అని చెప్పుకోండి. నెంబర్ పంపిస్తాం, వెళ్ళి పడతా పంపి వీడియో పంపి. ఇక్కడ షూటింగ్ చేసినా కూడా వచ్చి తమ్ముడు రోడ్ మీద షూటింగ్ చేస్తున్నా, పర్మిషన్ ఉందా? లేదనుకో, అదే డిస్టర్బ్ కాకుండా చూసుకుంటున్నాం అంటే సరే వెనక అది మా ఇల్లు కనిపించేటట్టు చూడు. అదే అంకుల్ అట్లా కాదు అంకుల్ అంటే చూద్దాం అంటే సరే. పైసలు తక్కువ వస్తాయి కాకపోతే మరీ ఆ పైసలతోని హ్యాపీగా ఉండొచ్చు, కాకపోతే మరీ లగ్జరీగా ఉండలేం. ఆ పైసలు కూడా నేను ఓన్లీ ఫర్ యూట్యూబే వాడతా. నా కెమెరా 2 lakhs, నా ఎక్విప్మెంట్స్, నా మైక్స్, నా లైట్స్, నా ల్యాప్టాప్, నా మెమొరీ కార్డ్స్ అన్నికి ఒక అడ్వాన్స్ కొన్ని తీసి పెట్టినా. ఎందుకంటే ఫ్యూచర్లో సడన్గా ల్యాప్టాప్ ఖరాబ్ అయితే ఇంట్లో అడగను, మళ్ళీ అడిగితే ఇద్దరు అరే నువ్వు ఆల్రెడీ చేస్తాను మళ్ళీ ఎందుకు అడుగుతాను. ఎందుకంటే మా డాడీ ఫస్టే
నార్మల్ ప్రైవేట్ డ్రైవర్, స్కూల్ డ్రైవర్. అది చాలా కష్టపడుతాడు. నేను ఫస్ట్ నుంచే చాలా చిన్న ఏజ్ నుంచే లారీ డ్రైవర్ నుంచి స్టార్ట్ అయ్యాడు. నేను అన్ని చెప్పుకోలేను ఇప్పుడు. మా డాడీకి అన్ని వివరం చెప్తే వీడు ఏది ఫేక్గా మాట్లాడతాను అని ఫీలింగ్ వస్తుంది. కాకపోతే మాకు ఉంటుంది పెద్దగా అయితే మాకు కూడా కొంచెం ఇవాళ వస్తుంది, తెలుస్తుంది. మాకి హైదరాబాద్ లో అంటే ఎప్పుడు నా ముందు చూపి ఇప్పుడు ఏంటి అక్కడ కొంచెం వెరైటీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అందుకే నేను చెప్పా, ఎక్స్ప్రెషన్స్ తోనే మాట్లాడుకుంటాం నేను మా డాడీ. ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే చాలా మాటలు అవుతాయి. ఆ టైంలో ఇక మా డాడీకి కూడా అడగద్దుగా, కొన్ని తీసి పెడతా. అంతా యూట్యూబ్ గురించే, నెక్స్ట్ ప్రొడక్షన్ గురించే, నెక్స్ట్ ఏదైనా తీయాలంటే దాని మీద ఖర్చు చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ పేమెంట్ ఈజ్ గుడ్. కాకపోతే మరీ అంతేం వస్తలు, కష్టపడుతున్నాం. స్ట్రగులింగ్ కట్టుకునేంత కాదు, ఇల్లు కట్టుకునేంత కాదు, ఇల్లు సుకూన్గా ఉండనంత. సపోర్ట్ చేసేది వాళ్ళే, ఏం చేయకున్నా. ఇప్పుడు నేను చేయట్లేదు అయినా కానీ మమ్మీ ఇంటికి టైం టు టైం ఫుడ్ పెడుతుంది మదర్లో. మరి మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? అదే ఇల్లు కడుతున్నావా ఈ డబ్బులతో? మేము కలిసే చేస్తాం కదా మాక్సిమం షూట్స్, సో ఇద్దరికి కలిసే అయితే అవి సేమ్ సీన్స్ అన్ని రిపీట్ అయినాయి చాలా సార్లు. కానీ సమీర్ నెంబర్ కోసం, ఇంకో యాక్టర్ నెంబర్ కోసం చాలా అప్రోచ్ అవుతా ఉంటాం. అది ఏంటంటే ఎట్లా ఉంటది అంటే, సల్మాన్ ఖాన్ దగ్గరకు వచ్చి షారుఖ్ ఖాన్ గురించి అడుగుతుంది ఎట్లుంటది. ఇండైరెక్ట్ గా వీళ్ళు నన్నే అంటారు, ఎందుకంటే సమీర్ నెంబర్ కోసం నేను అడిగాను. అట్లా కాదు. యాక్చువల్లీ ఫరీద్ బైక్ మెసేజ్ చేసి సమీర్ రిప్లై ఇస్తలేరు, అదే అంటారు. సమీర్ కి మెసేజ్ చేసి ఫరీద్ రిప్లై ఇస్తలేరు అంటారు. అంటే ఇచ్చినోడు వేస్ట్, ఈయనోడు కోసం సల్మాన్ ఖాన్ దగ్గర ఆల్రెడీ పాపం రిప్లై ఇచ్చేసారు కదా. అది యాక్చువల్లీ చాలా మెసేజ్ వచ్చేసరికి చూడలేకపోతాం. కానీ అట్లా కావాలని అయితే కాదు, కొంచెం ఉంచుదాం, యాటిట్యూడ్ చూపిద్దాం అని అంత ఏం లేదు. మేమంతా జిందగీలో ముందుకు పోలే, అంత యాటిట్యూడ్ చూపిస్తే అంత అది కూడా లేదు. కైండ్ హార్టెడ్, మంచిగా మాట్లాడతాం. మీరు ఎంత తిట్టిన వీడియోస్ లో ఎంత ట్రోల్ చేసినా అదొకటే గోల్. పాజిటివ్ గా తీసుకుందాం, ట్రోల్ వేసుకోండి. అయితే బాగా ట్రోల్ చేసిన వీడియో, దానికి మీరు బాగా నవ్వుకున్నది ఏదైనా ఉందా? ట్రోల్స్ అనేది మాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇతని ఫ్రెండ్స్ కూడా ఇతన్ని ట్రోల్ చేస్తారు, నా ఫ్రెండ్స్ నాకు గలీజ్ గా ట్రోల్ చేస్తారు. ఫస్ట్ నా ఫ్రెండ్స్ నాకు ట్రోల్ చేసినప్పుడు నాకు అలవాటు అయిపోయినా, కొత్తగా చూసిన అవసరం లేదు. మీరు చేసేది వాళ్ళు చేస్తారు అంతే. ఫ్రెండ్స్ మనం ఎంత ఇప్పుడు 100K యూట్యూబ్ ప్లే బటన్ వచ్చినా కూడా నేను దాన్ని పట్టుకుంటే ప్రౌడ్ ఫీలింగ్ వస్తాను. నా జిందగీలో నేను ఒకటి సక్సెస్ అయినా అంటే గిదే అని పట్టుకొని ఇట్లా చూస్తా అంటే, మా ఫ్రెండ్ ఇట్లా తీసుకొని సిల్వర్ ఉంటుందా దాంట్లో అమ్ముతే ఎంత వస్తారా, అది అది బోల్తున్నది పట్టగొలుసులు చేపించుకుందాం, చేపించే గిఫ్ట్ ఇద్దాం అంటే. అది సిల్వర్ బటన్ అంటే సిల్వర్ ఉంటది, సిల్వర్ కలర్ ఉంటది, ఒక అచీవ్మెంట్, ఒక రివార్డ్. అంటే మనం ఎంత పైకి పోయినా కూడా వాళ్ళ నజర్లో మనం ఎప్పుడు చిన్ననే. వాళ్ళ నజర్లో సమీర్ గాడు వాడు యూట్యూబర్, ఎందుకంటే వాళ్ళు అట్టుంటేనే బాగుంటది. వాళ్ళు మనకి ఇజ్జత్ ఇచ్చిండనుకో, వీడు మారిపోతాడు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. వాడు అరే సమీర్ భాయ్ అస్సలాము అలైకుం, సమీర్ భాయ్ ఎట్లున్నావు అది అంటే, అరే నువ్వు అంతా ఇజ్జత్ ఇవ్వకు, నేను తీసుకోలేకపోతానా, నువ్వు కొంచెం అట్లనే ఉండు, ఫోన్ చేసి ఏడున్నవరా తిట్టు, అట్లా ఉంటేనే మంచిగా ఉంటది. కొత్తగా ఇజ్జత్ ఇవ్వకు, ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ కాకముందు నా ఫ్రెండ్ అట్లా అంటే ఇజ్జత్ ఇయ్యి, కొత్తగా ఇవ్వకు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. నా ఫ్రెండ్స్ కూడా అంతే. ఒక మంచి వీడియో బాగా పోతుంది, అది గ్రూప్ లో లింక్ వేస్తే, మామ అంత మంచిగా ఉన్నదిరా, ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తాను రా అంటే నేను ఫీల్ అవుతాను. నిజంగానే ఓవర్ యాక్టింగ్ చేస్తానంటే ఫ్రెండ్స్ వేరే అయితే లేదు బాగుంది అంటారు, వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తారు అంటే అదొక టైప్ ఆఫ్ సపోర్ట్. వీడు మంచిగా చేయాలి వీడియోస్ అని వాళ్ళు షేర్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో సూపర్ రా అని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. పర్సనల్ ఇది నడుస్తాం. మేము ఏదైనా రీల్ చేసినాము, ఏదైనా యూట్యూబ్ వీడియో చేస్తే ఆ లింక్ నా వాట్సాప్ గ్రూప్ లో వేస్తా. అది వేయాలి, అది రూల్. వేయకపోతే పెద్ద అయిపోయింది కదా, ఇక లింకులు రావు, విని వీడు పెద్ద యాక్టర్ అయిపోయింది అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అందుకని లింక్ తీసేస్తా. వేసిన తర్వాత మొత్తం వీడియో చూసినాక, వీడియో చూసినావు అంటే చూసినారా మస్తు చేసింది కదా అమ్మాయి యాక్టింగ్, అరే నన్ను చూడరా అమ్మాయి వచ్చిపోయింది, అమ్మాయి యాక్టింగ్ చేసేది పోయింది, మస్కరీ రే, అరే మంచిగా ఉన్నదా అమ్మాయి, స్క్రీన్ లో మస్తు కనిపిస్తుంది, అమ్మాయి ఎవరు చూస్తాను నన్ను చూడరా. ఇది వాళ్ళు ఎట్లా అంటే ఇక ఫ్రెండ్స్ అంతే. ఇక వాళ్ళు ఎవరైనా కొత్త, అరే మీ దాంట్లో ఎవరైనా హీరోయిన్ వస్తే చెప్పరా షూటింగ్ కొత్త, ఉత్తప్పుడు రాను, ఉత్తప్పుడు వస్తే మైకులు పట్టుకోవాలి, కెమెరాలు పట్టుకోవాలి, వా పని చెప్తాడు. అమ్మాయి వచ్చిందంటే చెప్పమ్మా, వాడు ఎప్పుడు లేని బిజీగా ఉన్నా కూడా వస్తాడు. నేను ఎట్లకెళ్ళి పోతానా, సడన్ గా నీ షూటింగ్ చూసినా ఆగినరా, వాడు వస్తాడు, వాడు డైరెక్ట్ వస్తాడు,
స్టోరీలు వేస్తాం కదా ఇన్స్టాగ్రామ్ లో షూటింగ్ అవుతుంది ఈడ అని అది చూసి వస్తాడు. అమ్మాయి కనిపించిందంటే వచ్చేస్తారు. వచ్చేసి ఇక వాళ్ళు ఏం మాట్లాడారు అంత గలీజోలు కాదు, మంచి మెచ్యూర్ పర్సన్స్. కాకపోతే అదేంటి తెలుసా, నార్మల్ గా మనం మంచిగా ఉంటాం, సడన్ గా ఎవరైనా అమ్మాయి రాగానే ఇట్లా అంటాం, కొంచెం మంచిగా హెయిర్ దగ్గర పోతాం. మనం నార్మల్ గా మంచిగా ఉంటాం, కాకపోతే వాళ్ళు రాగానే ఏదో డిగ్నిటీగా మెయింటైన్ చేయాలని హెయిర్ ఇట్లా చేస్తూ ఉంటాం, కొంచెం స్మైల్ మరి చేస్తూ ఇప్పటి వరకు నేను మీ ముందున్న మీరేంటి హెయిర్ సెట్ చేసుకోవాలా, సరిగ్గా కూర్చోలేదండి. ఎట్లయినా వర్కౌట్ కాదని తెలుస్తుంది, ఎట్లయినా వర్కౌట్ కాదు ఎందుకు చేస్తాడని లైట్ తీసుకో. అంటే ఎక్కడ వర్కౌట్ అయితే అక్కడ చేయాలి. అయితే మీ ఇద్దరులో ఎవరికైనా లవ్ అఫేర్స్ ఉన్నాయా? ఏం కాలేదు, ఎఫ్ఐఆర్ ఏం కాలేదు, కేసు బుకింగ్ అంటే రియల్ జోడీస్ చాలా ఉన్నాయి, రియల్ జోడీస్ లేవు. ఇది గనక కట్ చేసి మా వాళ్ళు వేసారు అనుకోండి, మామూలు రోల్ చేయరు నన్ను. అవునా? అరే సారీ, ఎడిట్లో తీసేయండి. కట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. కాదు యాక్చువల్లీ రియల్ జోడీస్ ఎక్కువ ఉన్నాయి, రియల్ జోడీస్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అది ఏంటిదంటే దేవుడు అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక జీవితంలో అమ్మాయిలకు రాసి పెట్టింది, కానీ అందరికి వచ్చేసింది. నా ఫ్రెండ్స్ అందరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మాయిలకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరు ముందర పోతే నార్మల్గా వాళ్ళు ఫోన్ మాట్లాడకుండా దూరం దూరం వెళ్ళిపోతారు, నేను ఒక్కడనే ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటా. అది రోజులు కూడా చూసిన. కాకపోతే దేవుడు నాకు కూడా ఒక అమ్మాయిని పంపించిండు, డిస్పాచ్ అయింది, షిప్పింగ్ అవుతుంది, పార్సల్ వచ్చేది ఉన్నది, ఇంకా నాకు డెలివరీ కాలే, కొంచెం టైంలో డెలివరీ అవుతుంది, అప్పుడు పెళ్లి చేసుకుంటా. అయితే ఏం పాస్ట్ లో ఏమి లవ్స్ లేవా? పాస్ట్ లా అంటే ఒకటి రాంగ్ డెలివరీ దొరికింది, అది రాంగ్ లొకేషన్ కి వచ్చింది, నీ లొకేషన్ కాదు. సమీర్ అనేటోడు ఇంకోటి ఉన్నాడు, అడ్డు పోవాల్సింది ఇటు వచ్చింది, సారీ అంటే మీ డెలివరీ మీరు తీసుకోండి అని మళ్ళీ ఇచ్చేసిన రిటర్న్ ఆర్డర్. నా డెలివరీ వచ్చేడుతున్నది, మంచి మ్యాజిక్, మంచి అమ్మాయి వచ్చేడుతున్నది. వచ్చినప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు సరే నీ డెలివరీ రా నీ కోసం వచ్చిందని వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు అప్పుడు ఓపెన్ మ్యాజిక్. సో ఇంత నవ్విస్తున్నారు కదా సమీర్ ఇంకా ఫరీద్, మీ లైఫ్లో కూడా ఇది ఫేస్ చేసి వచ్చాము, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాము అనేలాగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలా. అయితే ప్రతి ఒక్కరు అందరి ముందు మీరు ఇంత నవ్విస్తూ ఉన్నారు, కానీ మీ వెనకాల ఉన్నటువంటి ఎమోషన్, సో ఎమోషన్ అంటే ఏంటి అసలు మీ లైఫ్లో? నేను ఐ థింక్ సెకండ్ క్లాస్ అనుకుంటా, మా డాడీ చనిపోయాడు సెకండ్ క్లాస్లో. సో మా మదర్ ఫైటర్, మా మమ్మీ ఫైట్ చేసేది ప్రపంచంతో. ముగ్గురు కొడుకుల ముగ్గురం చిన్నోళ్ళమే. వాళ్ళకు అంటే ఒక మదర్ అంటే చదువుకొని మదర్, మళ్ళీ మా మమ్మీ ఎడ్యుకేటెడ్ మదర్ కూడా కాదు. ఆ మదర్ మమ్మల్ని తీసుకొని మా మామయ్య సపోర్ట్ చేయడం, మా తాతయ్య హెడ్ మాస్టర్ ఫజల్ హుసేన్ అని, నేనంటే చాలా ఇష్టం మా తాతయ్యకి. ఆ టైంలో సపోర్ట్ చేసి, మా అన్నయ్య డిగ్రీ చేసి బయటికి వెళ్ళే వరకు మా మామయ్య చాలా సపోర్ట్ చేసిండు. అప్పటి వరకు కూడా ఏమంటారు కంట్రోల్ బియ్యం అంటారు కదా, నార్మల్గా నేను అవి కూడా తిన్నా, నేను రేషన్ బియ్యం తిన్నా, నేను రేషన్ ప్రతి ఒక్కటి ఆ నూనె అవన్నీ నేను అవే యూజ్ చేసేది ఇంట్లో. మమ్మీ కూడా చాలా స్ట్రగుల్ చేసి, మా అన్నయ్య అక్కడికి వెళ్ళి మా డాడీ చేసిన అప్పులు తీర్చిండు ఫస్ట్. ఆ టైంలో నేను ఇంకా ఇద్దరం తమ్ముళ్ళం, మేము చదువుతూనే ఉన్నాం, మమ్మల్ని చదివించుకుంటా. అది చేసిన తర్వాత మా తాతయ్య ఏం చేసిండు, మా తాతయ్యకి మా మమ్మీ చాలా సేవ చేసింది. చనిపోయే టైంలో పెరాసిస్ వచ్చింది తాతయ్యకి. ఆ టైంలో మా తాతయ్య మా మమ్మీకి ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు విడో పెన్షన్ అని ఒకటి ఉండే, కాళ్ళు అరిగే వరకు తిరిగిండు మా తాతయ్య. మా మమ్మీకి పెన్షన్ ఇప్పియాలి తనది, ఎందుకంటే గవర్నమెంట్ హెడ్ మాస్టర్ ఉండే. మా మామయ్య తర్వాత, మా తాతయ్య తర్వాత మా మామయ్య తిరిగి మా మమ్మీకి పెన్షన్ వచ్చేటట్టు చేసిళ్ళు. స్టార్టింగ్ లో చాలా చిన్నగా ఉండే అది, ఇప్పుడు గుడ్, చాలా బాగుంది. అండ్ మా అన్నయ్య కూడా సెటిల్. సో ఈ పాస్ట్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకే మా మమ్మీ ఒకటే చెప్తుంది ఎప్పుడైనా సరే, మమ్మీ ఎందుకు అక్కడ పోవడం అవసరం, అరే నీకు ఏం లేనప్పుడు ఎవరైతే హెల్ప్ చేసిల్లో వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలి అని అదే నేర్పిస్తారు. అందుకే ఎవరైనా ఈగో కోపం చూపించినప్పుడు నాకు మా మమ్మీ మీద కోపం వస్తుంది, ఇవి ఎందుకు నేర్పిలే నాకు అని. నాకు రాదు, నాకు నో చెప్పడం రాదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మా అన్నయ్య అంటే నాకు చాలా ఎమోషనల్. అంటే అది సినిమాలలో సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. మా అన్నయ్యకి నా మీద ఏం నమ్మకం వచ్చిందో తెలియదు, కానీ ఈ సపోర్టింగ్. ఒక సినిమా చూస్తుంటే మేము కలిసి పొద్దున్న అన్న బెనిఫిట్ షో టికెట్ బుక్ చేయాలి, వెళ్ళిపోదాం ఎప్పుడు వచ్చినా సరే. సినిమా చూస్తూ ఉంటాను. నేను చిరంజీవి ఫ్యాన్, నాకు రామ్ చరణ్, నాకు మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. స్క్రీన్ మీద ఏదన్నా విక్టర్ వెంకటేష్ అంటే కూడా చాలా ఇష్టం. విక్టర్ వెంకటేష్ సంక్రాంతి ఫిలిం చూసాను, ఎందుకంటే అందులో బ్రదర్ ఎమోషన్ ఉంటుంది. అందులో కొన్ని సీన్లు చూసినప్పుడు ఆటోమేటిక్గా అని ఇట్లా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా సరే, ఒక రీల్ అయినా సరే, ఒక బ్రదర్ ఎమోషన్ వచ్చింది అంటే
నేను తట్టుకోలేను, నాకు కంట్రోల్ కనెక్ట్ అయిపోతుంది అది. అంత ఇంపాక్ట్ చేసిండు బ్రదర్ అండ్ ఫ్యామిలీ. మదర్ ఏదన్నా సరే ఆ టైంలో వదిలేస్తుంటే, చదివించకుండా వదిలేస్తుంటే ఇక్కడ ఉండకపోయేటోళ్ళం. నేను చదువుకోలేదురా, మీరన్నా చదువుకోవాలి, మీరన్నా లైఫ్ బెటర్ లైఫ్ చూడాలి అని చేసింది. సో థ్యాంక్స్ చెప్పాను మా మమ్మీకి, మా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పడం. లవ్ యూ. మీరు అంత ఎమోషనల్ ఏం లేదు, కాకపోతే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ అందరికి ఉంటుంది, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. కాకపోతే అవి అట్లా మా డాడీ మా ఇంట్లోనే ఎక్కువ ఫ్యామిలీ ప్రాబ్లం మాకు. అంటే ఫ్యామిలీ అంటే అట్లా ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీస్లలో మా ఫ్యామిలీ కొంచెం తక్కువ ఫినాన్షియల్లీగా ఉన్నారు. సో మా డాడీ ఎక్కువ మాట్లాడాడు. మా డాడీ ఎక్స్ప్రెషన్స్ నేను యాక్టర్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తే నాకు తెలుస్తుంది. ఫేస్ రీడింగ్ కూడా కొంచెం అరే చూడంగానే బాధలు ఉన్నాడా ఏది ఉన్నాడా తెలుస్తుంది. మా డాడీ ఖాన్దాన్లో ఫస్ట్ లారీ డ్రైవర్ ఉంటే మంచిగా పైసలు తీసుకొని వచ్చేడుతుంటే 1 month వెళ్ళిపోయేడుతుంటే. అంటే 1 monthకి వెళ్ళి లారీ మీద ఎక్కి ఆల్ ఇండియా లారీ నడిపింది మా డాడీ. 1 month అంటే నేను మ్యాక్సిమం చిన్నప్పుడు ఒక ఫస్ట్ సెకండ్ క్లాస్ దాకా నేను మా డాడీని ఎక్కువ కలవలే. అంటే రాత్రి వస్తాడు, మాకు లడ్డూలు అంటే ఫుల్ ఇష్టం. నేను మా తమ్ముడు రాత్రి వచ్చినప్పుడు 2 లడ్డూలు తీసుకొస్తాడు. ఈ షోల్డర్ మీద మా తమ్ముడు పనుకునేది, ఈ షోల్డర్ మీద నేను పనుకునేది, తినిపించి మంచిగా మాట్లాడేది. పొద్దున్న నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా డాడీ వెళ్ళిపోతాడు మళ్ళీ లారీకి. మళ్ళీ 1 monthకి వచ్చేది. అప్పుడు ఫుల్ పైసలు వచ్చి ఉండేది. మా మమ్మీకి ఇచ్చేది. మా మమ్మీ ఇన్నోసెంట్, ఏం చేయాలో కూడా తెలియక అవి తీసుకో డైరెక్ట్ అల్మార్లో పెడుతుంది. ఆమె తీసి కూడా ఖర్చు చేసుకోదు. అట్లాంటిది మంచి చేస్తుంటే ఏంటంటే కొంచెం కళ్ళు ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వద్దు అని మా డాడీకి కొంచెం మా మమ్మీ సంపాదిస్తే అక్కడ బయటికి వచ్చిండు. తర్వాత కొంచెం ఫినాన్షియల్లీ తగ్గిండు. తర్వాత మాతో ఎక్కువ ఉండే ఫినాన్షియల్ తగ్గిండు. కాబట్టి మొత్తం ఖాన్దాన్లో మేము కొంచెం తక్కువ. ఎప్పటికైనా నా ఓన్ కార్లో మా డాడీని ముందర కూర్చోబెట్టుకొని తిప్పాలా, మా మమ్మీ నేను కూర్చోబెట్టుకోవాలా ఉంటాయి ఇక చిన్న చిన్న కోరికలు ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటే. నాకు ఒక కోరిక అంతే, ఈ పెద్ద స్క్రీన్లో కనిపించాలి. ఎండ్ ఆఫ్ ద డే మా డాడీకి ఒక్కటే కోరిక, నువ్వు ఏ ఫీల్డ్ అయినా పో, కాకపోతే సెటిల్ కా. ఏ ఫీల్డ్ అయినా పో, బిజినెస్లో పో, చదువులో పో, ఫిలింలో పో, కాకపోతే సెటిల్ కా. నేను చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు దాకా నువ్వు సెటిల్ కాకపోతే నేను చేయలేను. నీకు ఎంత చేయాలో అంత చేస్తా, కానీ నేను చేయలేని ఉన్నప్పుడు అంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూడాలి నా సక్సెస్. ఆ సక్సెస్ చూడాలి, నా సినిమా చూడాలి. వాళ్ళకి చేత కానప్పుడు నా సినిమాలు చూసుకుంటా అరే అని చూడాలి. అంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు కమ్జోర్ అవుతూ ఉంటారు కదా రోజు రోజుకి, ఎందుకంటే మనం ఏజ్ పెరుగుతా అంటే వాళ్ళ ఏజ్ తగ్గుతూ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఇంట్లోనే ఉండి తక్కువ పని చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మమ్మీ డాడీలో కూర్చొని మా సినిమాలు చూసుకుంటా, మా ఏదో యూట్యూబ్ వీడియోలు చూసుకుంటా, మా ఇంటర్వ్యూస్ ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చూసుకుంటా, ఖుషి అయ్యకుండా మీరు అడిగే క్వశ్చన్లు మిమ్మల్ని థ్యాంక్ యూ చెప్తారు వాళ్ళు ఒకవేళ మీరు పర్సనల్గా ఒకరు కలిస్తే. ఎందుకంటే మా కొడుకు ఇంత ఎక్కువ మాట్లాడతారని మాకు ఇప్పటిదాకా తెలియదు, మీరు అడుగుతూనే ఇంత మాట్లాడిండు అన్నట్టు వాళ్ళకు ఒకటి అర్థమవుతుంది. థ్యాంక్ యూ అంటే మీకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఇలాంటి లోపలికి ఎప్పుడు రావు, వచ్చినాయంటే అది మీరు అడిగింది కాబట్టి. అది కూడా మా ఆడియన్స్కి ఎప్పుడైతే మేము ఓన్లీ రీల్స్ చేస్తాం, కామెడీ చేస్తాం, నవ్వుకుంటూ ఉంటాం, కెమెరాలు పట్టుకొని తిరుగుతాం, మస్తు ఖుషి ఉంటాం, మస్తు ఎంజాయ్ చేస్తాం అన్నట్టు తెలుసు. డీప్ సైడ్ దాని లోపల కూడా ఉంటది. ఇక మాకు సపరేట్ బాధలు ఉంటాయి, అవి ఉంటాయి, లవ్వులు గివ్వులు ఏవేవో అవి లేవు. కాదే ఆ బాధ లేదంటారా? ఇద్దరు కళ్ళు మూసుకోండి, నేను చెప్పే వరకు తెరవద్దు. ఓకే, మీరు లేకపోతే నా జీవితం కూడా ఇట్లనే ఉండదు. సో ఇది ఇప్పుడు మనం ఫరీద్ కోసం తీసుకొచ్చినటువంటి చాలా వాల్యుబుల్ అయిన గిఫ్ట్. సో ఇది మీరు అందరు కూడా చూడాలి. సో దీంతో తను ఎంత వద్దిగా నేను మాటల్లో చెప్పలేను. సమీర్ మీరే ఇవ్వాలి. మీరు కళ్ళు మూసుకోండి, నేను చెప్పినప్పుడు ఆయన ముందు ఇలా పెట్టండి, ఓపెన్ అయినప్పుడు ఇద్దరు ఓపెన్ చేయాలి. ఓకేనా? చలో కళ్ళు తెరవండి. అనుకున్నా ఎక్స్పెక్టెడ్ మీరు ఇప్పుడు అది వేసుకొని మీరు ఒక డైలాగ్ చెప్పాలి మీ ఇద్దరు. మీ నాకు మొదలు మెత్తగా తగ్గలంగానే కేక్ అనుకున్నా. ఇవాళ ఎందుకు ఇంత అందంగా ఉన్నావు నువ్వు? అరే ఆ నవ్వు చూసినావా? అరే కింద ముత్యాలు రాలుతానే చూడు కింద. అరే ఏంది మొట్ట మాట్లాడుతున్నావు? ఇంత వెయిట్ చేపించినందుకు కోపమా? రోజ్ డేకి రోజ్ లేదు, చాక్లెట్ డేకి చాక్లెట్ లేదు, ఓన్లీ హగ్ డేకి మాత్రం వస్తావు. హగ్ అంటే అవి లేకపోయినా హగ్ ఇంపార్టెంట్ కదా. నాకు అవి ఇస్తేనే హగ్ ఇస్తా, లేకపోతే ఇక కమర్షియల్ అయిపోయినా. రేపు కిస్ డే అంట మరి. ఏమో రేపు నేను ఊరికి వెళ్తున్నా కావచ్చు. అరే కిస్ ఇవ్వవా? లేదు ఇయ్యను. ఓ నేను వేరే దాని దగ్గర పోతా.
థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రవీణ్ కోకే చెప్పొచ్చు. ప్రవీణ్ వాడు ఎందుకు వెళ్ళిపో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా తరఫు నుంచి సమీకి గిఫ్ట్ కదా, నాకనే గిఫ్టా? నేను లేడీ గెటప్ చేయాలి. ఎందుకు చేయం? స్టార్ట్ చేసిందే నేను, యాక్టింగ్ నేర్చుకుంది లేడీ గెటప్ ది సమీర్ దగ్గర నుంచి. ప్లీజ్ మంచి అదాకారం చేస్తాను. జస్ట్ వేసుకోకుండా ఒక్కసారి వేసుకొని మీరు కూడా ఒక డైలాగ్. ఏమైంది మంది? ఏమైంది? ఏం పడదా? ఏమైంది మూతి ముడుచుకొని కూర్చున్నావు? నేను మాట్లాడాను నీతోని. నార్మల్ గానే చూడలేకపోతాను. ఎందుకు? ఏమైంది? నేనేం చేశా? కాల్ లిఫ్ట్ చేసినావా? నిన్న రాత్రి కాల్ చేస్తా అని 4 o'clock దాకా పనుకోలేదు తెలుసా? అది యాక్చువల్ గా ఏమైందంటే నువ్వు సేమ్ రామ్ చరణ్ లెక్కుంటావని రామ్ చరణ్ మూవీస్ చూసిన రాత్రంతా చూసావా? థ్యాంక్ యూ సో మచ్. నీకన్నా ఆయననే బాగున్నాడు. అదే రానియాడు కాబట్టి నా దగ్గరకు వచ్చావు. నువ్వు మాట్లాడకు. అసలు నీతో రిలేషన్షిప్ లోకి వచ్చేంత వేస్ట్ పని చేసిన తెలుసా? నీకన్నా మంచి మంచి పోరులు నా వెనక పడుతున్నారు. ఆయన నాకన్నా మంచి మంచి పోరాలు మీ వెనక పడుతున్నారా? పడుతున్నారు. లేస్తలేరు వాళ్ళు. నిద్ర నుంచి బయటికి రా. నిద్ర నుంచి కాదు, నేను ఎంత మంచిగా ఉంటా తెలుసా? మొన్న మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చూసి ఏమన్నాడు తెలుసా? అబ్బా బ్యూటిఫుల్ అన్నాడు. బ్యూటిఫుల్ కాదు, మట్టి ధూలు అన్నాడు. మట్టి ధూలు కాదు, బ్యూటిఫుల్. నేను అసలే నల్ల నేరేడు పండు లెక్కుంటాను మా రాకేష్ వాళ్ళ కొడుకు కదా? అవును. ఆయనకి సైట్ కదా? సైట్ అయినా చూసిండు, మంచిగా చూసిండు. మందంగా ఉన్నా కదా, కళ్ళకు మంచిగా కనిపిస్తా. నేను అది మాత్రం ఒప్పుకున్నావు. నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్ లెక్కుంటా అని చెప్పిండు. చాలా బాగా చెప్పలేదు. నేను దొరికినా చూసినావా? నీ అదృష్టం. నిజమే. మంచిగా నేను అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా పుడితే అమ్మో ఎన్ని టెన్షన్స్. అది కూడా నిజమేలే. థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి పుడితేనే టెన్షన్. అయితే మీరు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను నేర్చుకున్నది సమీర్ దగ్గర. ఒప్పుకోవాలి సమీర్, మీరు సూపర్ సూపర్ చేశారు చూడండి. నాకు ఇలానే ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా చేస్తారనుకుంటా కదా. ఆడిషన్స్ అన్నప్పుడు కొంచెం లోపల ఒక్కొక్క నెంబర్ ఉంటది, పిలుస్తా ఉంటారు. ఆ గ్యాప్ లో మేము నేర్చుకుంటా ఉంటాం. ఇప్పుడు సడన్ ఇది మాత్రం సర్ప్రైజ్. ఇది సూపర్, నిజంగా సూపర్. అంటే మేము ఇప్పటిదాకా ట్రై చేయాలి. ఇప్పటిదాకా అంటే ఇది నేను యూజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. నేను అదే అనుకున్నా, ఎవడదో అమ్మాయి కూడా ఉంది. సారీ. సో మీకు ఖచ్చితంగా ఒక మంచి స్కార్ఫ్ గిఫ్ట్గా ఇస్తాను నేను. ఇప్పుడు కాదు, ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. అనుకోలేదు ఇది అలా నాకు తట్టింది అనమాట మీ ముందు వచ్చేటప్పుడు. ఆ స్కార్ఫ్ మా జెండర్ ని మార్చేసింది దారుణంగా. కాకపోతే మంచి, ఎందుకంటే సడన్ గా రేపు ఏదైనా ఫిలిం లో అమ్మాయి క్యారెక్టర్ చేయాలి, ఏదైనా చీర కట్టుకోవాలి, ఏదైనా గే క్యారెక్టర్ చేయాలి, ఏదైనా ఏ క్యారెక్టర్ సడన్ గా ఇప్పుడు నేను ఒకటి అనుకుంటున్నా. ఒకటి మంచి హిజ్రా టైప్ లాంటి ఒక కాన్సెప్ట్ తీద్దాం అనుకుంటున్నా. నేనే మొత్తం మేకఓవర్, నేను చీర కట్టుకొని నేను మంచిగా అన్ని యాజ్ ఇట్ ఈస్ సమీర్ గారు మొత్తం జెండర్ చేంజ్ చేసుకొని స్క్రీన్ లో కనిపిస్తుంది సమీరా అన్నట్టు. అందుకు పేరు కూడా పెట్టుకున్నాం మేము కోసం, మోతి 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 అనే పేరు పెట్టుకున్నాం. అంటే అమ్మాయి పేరు. అదే 3-4 minutes ఉంటుంది, కాకపోతే మస్తు ఉంటుంది. ఆ దాంట్లో 3-4 minutes నేను ఏ లెవెల్గా యాక్టింగ్ చేస్తానో నేను ఆడియన్స్కి చూపించాలా. అరే వీడు ఓన్లీ అమ్మాయి లెక్క కాదు, అబ్బాయి లెక్క కాదు, వీడు మంచి యాక్టర్ కాదు, ఎలాగైనా నేను ఏంటిదంటే నా ఇన్వెస్ట్మెంట్ ఇది. నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నా నా యాక్టింగ్ అంతా. నేను అన్ని ఇన్వెస్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటున్నా. రేపు ఎవరైనా నా దగ్గరకు వచ్చి నువ్వు ఏం చేసినావు అంటే నేను నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం చూసి చూపిస్తా. నేను ఇది చేసినా, అది చేసినా, ఇలాంటి టైప్ చేసినా, అలాంటి టైప్ చేసినా, మీరు ఏది ఇచ్చినా నేను చేయగలను అన్నట్టే కాన్ఫిడెన్స్ నేను ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. సడన్ గా పోయి తలకాయ గిల్లి చేసుకుంటే ఇన్ని రోజులు చేసి వేస్ట్ కదా. ఇదంతా ట్రయల్ పర్పస్. యూట్యూబ్ అనేది నాకు ట్రయల్. కెమెరా ఫియర్ పోవాలి, ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడాలి, డైలాగ్స్ నేర్చుకోవాలి. ఇదంతా పెద్ద సినిమా కోసం. నేను ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు దాకా నాకు చిన్న మార్కెట్ ఉండాలి బయట, నాకు వాల్యూ ఉండాలి. అరే వీడు చూసారు, వీడు యూట్యూబర్, అరే వీడు మంచిగా చేసాడు అన్నట్టు స్క్రీన్లో చూసి సడన్ గా అంజాన్ అద్మీ లెక్క కాకుండా కొంచెం తెలిసిన వ్యక్తిగా స్క్రీన్లో కనిపిస్తే బాగుంటుందని మేము అంతా చేస్తున్నాం. చాలా కష్టపడతాం ఇంకా ఇది అని చాలా మంది అంటారు. సడన్ గా పెళ్లిలా పిలిచి నువ్వు అమ్మాయి లెక్క చేయాలంటే ఎట్లా చేస్తారు? అందరు అమ్మాయిలు ఉండదా? ఇప్పుడు అంటే ఒక రూమ్ లా కెమెరా ముందు చేయాలంటే చేస్తారు. అందరు లేడీస్ ఉండి సమీర్ అది చేయంటే ఎట్లా చేస్తారు? ఎట్లా వస్తుంది? అది కూడా అందరు అమ్మాయిలు అది
అది కెమెరా ఉంది కాబట్టి ఓకే, కెమెరాని చూస్తే మీరు ఏదైనా చేసేస్తారు. ఓకే, మీ లెక్క ఎవరు అడగాలి చేయండి అని. మాకు ఇట్లానే ప్రతిసారి సపోర్టివ్ గా మా టీం ఏదో అది గాడ్ గిఫ్ట్ అనుకుంటా. ఇప్పుడు డైరెక్షన్ చేసుకుంటాడు సమీర్, యాక్టింగ్ చేసుకుంటాడు, అండ్ ఏమంటారు ఎమోషనల్ వీడియోస్ అన్ని చేస్తాడు, నేను యాక్టింగ్ చేసుకుంటా. ఓకే, సైఫ్ అని మా టీమ్మేట్ ఉన్నాడు, ఆయన ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అంటే ఆయనకు ఒక పిచ్చి అబ్బాయికి. ఇప్పుడు రీసెంట్ గా మీరు రీల్స్ చూస్తే మీకు తెలుస్తుంది, చాలా మంచి ఫ్రేమ్ పెడతాడు. ఫ్రేమింగ్ అంటే పిచ్చి, చాలా బాగా. అదే మంచి టాలెంట్ అది. కాకపోతే చదివే ఇంపార్టెంట్ కాకుండా వీళ్ళు దీంట్లో కూడా మంచిగా టాలెంట్ అంటే బిల్డ్ చేసుకుంటాను. యూట్యూబ్ ఈజ్ అ టీచర్ కూడా, ప్రతిదీ కూడా సెర్చ్ చేస్తే అన్ని టీచర్ లెక్క సంజాయిస్తుంది అది. సో మొత్తం ఎడిటింగ్ అయినా ఏదైనా సైఫ్ అనేటోడు ఎడిటర్ ప్లస్ కాన్సెప్ట్ రాస్తాడు, సినిమాటోగ్రఫీ చేస్తాడు. నన్ను పెట్టి రీసెంట్ టైంలో ఒక 5-6 రీల్స్ చాలా బాగా రీల్స్ వచ్చింది దానికి. అండ్ అది ఏంటంటే వరంగల్ ని ముట్టుకుంటే టాలెంట్ కనబడుతుంది మీరు. కాకపోతే బయటికి వచ్చి కొంచెం కష్టమవుతాను కానీ వరంగల్లో బర్బర్కే ఉన్నది టాలెంట్, ఫుల్ ఉన్నది. అయితే అది బయటికి రావడానికి కష్టం. ఎప్పుడైతే బయటికి వస్తుందో ఇక ఫ్లో ఆగదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. కాకపోతే చాలా మంది ఉన్నారు, నేనని కాదు, నా దగ్గర ఫుల్ మంది యూట్యూబర్స్ ఉన్నారు, రీల్స్ చాలా మంది కష్టపడతారు. టైం పాస్ చేసేటోళ్ళు ఉన్నారు, నేను అలాంటి వాళ్ళని పట్టించుకోను. ఒక ప్యాషన్ పెట్టుకొని గోల్ పెట్టుకొని పని చేసేటోళ్ళకే పట్టించుకుంటాను నేను. నాకు గోల్ ఉన్నది, ఎవరికి చూస్తే అర్థమవుతుంది, అరే వీడు గట్టి చేస్తాను, వీడికి ఏదో ఉన్నదని చూస్తేనే అర్థమవుతుంది. వాసంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం. ఇంకోటి ఎందుకంటే నేను ఆ పరిస్థితుల్లో నేను ఎవరికైనా వీడియోస్ పై నేను ఒక వీడియోలో కనిపిస్తా అంటే పై వద్దు పై నేను తీసుకోలేను అనే రోజులు ఉన్నాయి. అయితే ఎవరైనా నాకు అడిగితే నేను చెప్పలేను అట్లా, నేను తీసుకోలేనని. మీరు రండి పోయి ఏదో ఒక చిన్న క్యారెక్టర్ చూపిద్దాం, బ్యాక్గ్రౌండ్ అయినా కనిపించండి, వాళ్ళు ఒక 10 మందికి చెప్పుకుంటారు, అదే నేను స్క్రీన్లో కనిపించిన, చిన్న స్క్రీన్ అయినా కనిపించిన అని. ఇంకోటి మా ఫ్రెండ్ డిఓపి దేవర పవన్ కళ్యాణ్ అని, మా బచ్పన్ దోస్తు, నా స్కూల్ ఫ్రెండ్, నా బెస్ట్ సపోర్టర్. వాళ్ళు అందరికన్నా ఫస్ట్ వాడు వీళ్ళకి చెప్పకున్న విషయాలు కూడా మేము షూటింగ్ కాకముందు కూడా మేము అనుకుంటాము, ఫరీద్ భాయ్కి క్యారెక్టర్ ఇద్దాం రా, చేస్తాడా, ఎట్లా చేస్తాడు, అన్నీ మస్తు చేస్తాడు అన్న, ఇది అది చేయాలి. మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం వీళ్ళు వచ్చినప్పుడు. పవన్ కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్ నేను మంచిగా దొరికిన. ఇంకా రిజ్వాన్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు గలత్ రస్తలో పోకుండా గుంజుకుంటా సై రస్తలో పంపిస్తూ ఉంటాడు. రిజ్వాన్ అనేటోడు, వానికి నా కాంట్రిబ్యూషన్ నేను ఎక్కువ ఏం చేయలేను కానీ వాడు నా కోసం చాలా చేసాడు. ఇట్లా పోకుండా ఇట్లా కాదు ఇట్లా పో అది ఇట్లా నెడతాడు, మంచి దారిలో పో, చెడు దారిలో పోకు ఆలోచన. ఇంకోటి ఆమీర్ భయ్య మా రైటర్, నా ఓన్ బ్రదర్ లేకుండా సోను భాయ్ ఇప్పుడు మధ్యలో కూర్చునే వ్యక్తి, కొంచెం గ్యాప్ ఉన్నది కాబట్టి మధ్యలో సోను భాయ్ కూర్చుంటే బాగుండేది. నేను తెలుగు ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కదా, తెలుగు ఛానల్లో మేము ముగ్గురం కలిసి చేస్తున్నాం. మంచి తెలుగు ఆడియన్స్ కోసం మంచి తెలుగు కాన్సెప్ట్స్ రాసినాం. మాకు తెలుగు ఆడియన్స్ కూడా ఇంపార్టెంట్, హిందీ ఆడియన్సే కాదు. అసలు హిందీ తెలుగు కాదు, ఆడియన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఆడియన్స్. నేను తెలుగులో కూడా వస్తున్నాం, తెలుగు ఆడియన్స్ కోసం మేము తెలుగు వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో అది లాంచ్ అవుతుంది. కానీ ఫుల్ కామెడీ అయితే మాత్రం ఉంటుంది. 10 minutes కామెడీ ఉంటుంది, 3 minutes ఎమోషనల్ లేదా మెసేజ్ ఉంటుంది 100%. అదైతే మంచి యూట్యూబ్ ఛానల్ కూడా క్యాచీ పేరు పెట్టినాం, రివీల్ చేస్తాం తర్వాత. ఇంకా రివీల్ చేయలేదు, చేస్తాం. అదే ఒక రోజు అనుకుంటారు అందరు, అరే మస్తు చేస్తాడు వీడు, క్యాండిడేట్ మస్తు చేస్తాడు, వరంగల్ నుంచి జబర్దస్త్ చేస్తాడు. యాక్చువల్లీ నేను మీకు చెప్పాలి కానీ సడన్ గా కెమెరా పక్కన కూర్చోడానికి నా కాంటాక్ట్ మొత్తం ఇటేస్తుంది. సారీ ఫర్ కలపడం నేర్చుకోండి, నాకు రాదు బై పులిహోర. మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి, వస్తాం. మస్త్ ఎంటర్టైన్ చేస్తాం పక్కా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నా ఇంటర్వ్యూ అంటే మీ గురించి చాలా మాట్లాడాలని, కానీ నాకు అలా కంటే ఈ వేగా మీతో మాట్లాడడం చాలా బాగా అనిపించింది. అంటే సమీర్లో ఉన్నటువంటి ఒక టాలెంట్ ఏంటంటే ఏ బాధాకరం విషయాన్నైనా దాన్ని చాలా ఫన్నీగా చెప్తున్నాడు అనమాట. వద్దు బాధపడొద్దు, ఆల్రెడీ బాధపడ్డారు కదా, ఇంకా చెప్పుకొని ఎందుకు బాధపడ్డామని. దెన్ ఫరీద్ మీరు కూడా మీకు ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మీరు 70mm స్క్రీన్లో కనిపించినప్పుడు ప్లీజ్ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా పిలిచినప్పుడు మా దగ్గరికి రమ్మని కోరుకుంటున్నాను. చిన్న క్వశ్చన్ అడగాలి, మీరు మాకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లుంది? సూపర్. మీరు నేను నవ్విన నవ్వుని నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నా. మీ ఇంటర్వ్యూ మొత్తం కూడా క్వశ్చన్ నేను అడిగానే తప్ప నేను ఎంజాయ్ చేస్తున్నా. మీరు ఎట్లా నవ్వినరో యాజ్ ఇట్ ఈస్ తెలుగు కాన్సెప్ట్ చేసినాక మీరు అట్లా నవ్వుతారు, అది మాత్రం మేము భరోసా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మాది తెలుగులో నాది సెకండ్ ఇంటర్వ్యూ, మా అన్నది ఫస్ట్ ఇంటర్వ్యూ. అవునా? గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. గుర్తుండిపోవాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ అని, నాది సెకండ్ ఇంటర్వ్యూ. నాకు కూడా గుర్తుండిపోతుంది, ఎందుకంటే
మీ పేరు గుర్తుంటుంది. సో యూనిక్ పేరు బాగుంది. మీతో ఇంటర్వ్యూ చేసి మంచిగా అనిపించింది. మా విషయాలన్నీ ఆడియన్స్ దాకా పంపించి ప్లీజ్ సమీర్ గారు మీరు ఫరీద్ ని మాట్లాడనివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రెబేకా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మా గురించి పబ్లిక్ కి తెలియని విషయాలు కూడా తెలిసేలా చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఇట్లానే మీరు మమ్మల్ని పిలుస్తూ ఉండండి. మేము తప్పకుండా నెక్స్ట్ టైం 3, 4, 5 వస్తాం. మొత్తం మీ టీం అంతా వచ్చేసారు. మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు షూర్ తప్పకుండా మీ కాంటాక్ట్ సేవ్ చేసుకున్నా. నేను రెబేకా అని చెప్తాను. చెప్పాలి కూడా. ఆ రోజు చెప్పలేదంటే మాత్రం నేను వచ్చి అంటా ఉంటాను. ఓకే, సో చాలా చాలా ఎంటర్టైన్మెంట్ గా కూడా అయిపోయింది అనమాట. నవ్వుతూనే ఉన్నాను. సో వీళ్ళు ఇంకా మిమ్మల్ని అలానే నవ్విస్తూ ఉంటారు. మన తెలుగులో కూడా వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఆదాన్. నమస్తే.